సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు మనం తెలుగు ఎక్స్పెరిమెంట్ యూట్యూబ్ ఛానల్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీళ్ళకైతే 5 ఛానల్స్ అయితే ఉన్నాయి. తెలుగు ఎక్స్పెరిమెంట్స్, తెలుగు ఎక్స్పెరిమెంట్ బ్లాగ్స్, తెలుగు ఎక్స్పెరిమెంట్ ఫ్యామిలీ, తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫన్, తెలుగు ఎక్స్పెరిమెంట్ గేమింగ్. వీళ్ళైతే ఇప్పుడు గేమింగ్ ఛానల్లో, ఫన్ ఛానల్లో వీడియోస్ అయితే చేస్తలేదు. కానీ 3 ఛానల్ డైలీ వీడియోస్ అయితే వస్తున్నాయి. వీళ్ళ మెయిన్ ఛానల్ క్రియేట్ చేశారంటే 2022 జనవరి 6వ తారీఖున అయితే క్రియేట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళ దాంట్లో చాలా మంది టీం మెంబర్స్ అయితే వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కాబట్టి 0 to 1 million వరకు పక్కనే ఉండి వీడియో చేయించిన నవీన్ అని అయితే 1 million తర్వాత సాయి కృష్ణ అనేది నవీన్ అనికి గొడవలు అయ్యి ఈడిపోయారు. నవీన్ అని అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకుని 0 సబ్స్క్రైబర్స్ నుంచి అయితే వీడియోలు చెప్తాం మళ్ళీ మొదలెట్టారు. నవీన్ అని అయితే తెలుగు అడ్వెంచర్లో వీడియోస్ అయితే చేస్తున్నాడు. సాయి కృష్ణ అని అయితే తెలుగు ఎక్స్పెరిమెంట్స్ దాంట్లోనే వీడియోస్ చేస్తున్నాడు. వీళ్ళ వీడియోలు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ చూస్తారు. వీళ్ళు ఎంత ఫేమస్ అంటే ఇన్స్టాగ్రామ్ అండ్ రీల్లో ఆర్యన్ కెల్విన్ పేరు కానీ ఫోటో కానీ ఇస్తే ఎంత వైరల్ అవుతుందో, యూట్యూబ్ వీడియోలో వీళ్ళ పేరు కానీ వీళ్ళ thumbnail కానీ పెట్టుకున్నామంటే అంతే వైరల్ అవుతుంది. ఈ వీడియో అప్లోడ్ చేయకుండా నేను చెప్తున్నాను, ఈ వీడియో 100K వ్యూస్ దాటేది ఖచ్చితంగా. వీళ్ళ కంటెంట్ వచ్చేసి మెయిన్ ఎక్స్పెరిమెంట్స్, పెద్ద సైజే మన ఇప్పటివరకు, క్యాంపింగ్స్, ఛాలెంజెస్, హర్రర్ వీడియోస్, సీక్రెట్ రూమ్ వీడియోస్, ప్రాంక్ వీడియోస్, ఇన్ని రకాల కంటెంట్ అయితే చేస్తూ ఉంటారు. వీళ్ళు దాదాపు ఒక 4 years కష్టపడితే 1 million సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. వీళ్ళ ఛానల్లో వీళ్ళు దాదాపు ఒక 1500 వీడియోస్ పైగానే అప్లోడ్ చేశారు. వీళ్ళకి సబ్స్క్రైబర్స్ వచ్చేసి 1.44 million సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఆ టీం మెంబర్స్ శాలరీ వచ్చేసి నెలకి, పెద్ద ఛానల్ కాబట్టి మనిషికి ఒక 30K వేసుకోవచ్చు. వాళ్ళు మొత్తం 10 members ఉంటారు. 30K అంటే ఒక 3 lakhs అవుతుంది. వాళ్ళ శాలరీయే నెలకి 3 lakhs. అలాగే వాళ్ళు డైలీ వీడియో పెడతాయి, ఒక్కో వీడియోకి 5K వచ్చి పెడతారు. నెలకి ఒక 28 వీడియోలు వేసుకున్నా 1,40,000 అవుతుంది. ఓన్లీ వీడియోలకే 1,40,000 అవుతుంది నెలకి. వాళ్ళకి నెలకి శాలరీ ఈ నెల వీడియోలకు వచ్చు మొత్తం కలిపి ఒక 4,40,000 అవుతుంది నెలకి వచ్చు. వీళ్ళకి కరెంటు బిల్తో కలిపి మొత్తం ఇంకా 4,50,000 అవుతుంది నెలకు వచ్చు. వీళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది నెలకి చూద్దాం. ఇప్పుడు వాళ్ళు పెట్టిన ప్రతి వీడియోకి 300K ప్లస్ వస్తాయి వ్యూస్. మనం 300K వ్యూస్ వేసుకోవచ్చు. వీళ్ళు పెట్టిన ప్రతి వీడియో కూడా 30 నిమిషాలు దాటే ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ 30 నిమిషాలు వేసుకోవచ్చు. 30 నిమిషాల వీడియోకి 300K వ్యూస్ వచ్చినాయి అంటే ఖచ్చితంగా 35,000 30,000 దాటి వస్తాయి డబ్బులు అయితే. మనం 30,000 వేసుకోవచ్చు. 30,000 ఇంటూ 28 వీడియోలు తీసుకుంటే 8,40,000 అయితే వస్తుంది. ఇది ఒక్క ఛానల్ నుంచే 8,40,000 అయితే వస్తున్నాయి. ఇంకా 2 ఛానల్ నుంచి కొంచెం ఇంకా రావచ్చు. మనం ఇది ఒక్క దాంట్లో నుంచి లెక్కేద్దాం. ఈ ఒక్క ఛానల్ నుంచి నెలకి 8,40,000 అయితే వస్తున్నాయి. దీంట్లోంచి ఒక 4,40,000 అయితే మైనస్ చేయాలి. ఎందుకంటే వీళ్ళ కరెంట్ బిల్లు, వీళ్ళ శాలరీ, వీళ్ళ వీడియోలకు వచ్చి తీసేస్తే 4,40,000, ఇంకా 4 లక్షలు అయితే మిగులుతుంది. ఇది ఒక్క ఛానల్ నుంచి 4,40,000 మిగులుతుంది నెలకి. ఇంకా 2 ఛానల్ నుంచి కూడా ఇంకా రావచ్చు. నేనైతే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంకా ఎక్కువ రావచ్చు, ఇంకా తక్కువ కూడా రావచ్చు ఈ ఛానల్ నుంచి. నేనైతే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ వీడియో వచ్చేసి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ ఛానల్ మీద చేయమంటారు వీడియో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.